విడుదల సినిమా అన్న చాలా బాగుంది. మనం ఫస్ట్ ఏదైతే చూసినాం విడుదల మూవీ పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేసినందుకైతే మంచిగా నిజంగా పార్ట్ 1 కంటే పార్ట్ 2 బాగా ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసాం. ఒక్కొక్కరి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. నిజంగా ఆ అడవులలో ఆ లొకేషన్స్ కానీ ఆ నరకుడు కానీ విజయ్ సీతపతి యాక్టింగే కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది భయ్య. సూపర్. అంటే నాకు తెలిసి ఈ ఫ్రైడే బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉందంటే మాత్రం అది విడుదల. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మనకు ఫస్ట్ హాఫ్ అయితే ఎంతగా బాగా ఎంజాయ్ చేస్తాం, సెకండ్ హాఫ్ అంతకు మించి ఉంటుంది. అందులో పార్ట్ 1 మనం చూసాం. పార్ట్ 1 అలా కూర్చొని ఉండిపోయినా ఇందులో ఇక మామూలుగా లేదు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంకా వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ అన్న, మంచి మూవీ. సినిమాలో హైలైట్స్ అంటే విజయ్ సీతపతి మెయిన్ క్యారెక్టర్ అసలు మామూలుగా లేదు. విజయ్ సీతపతి కానీ చాలా బాగా చేశారన్న. రీసెంట్గా వచ్చిన అన్ని ఫస్ట్ పార్ట్లతో సెకండ్ పార్ట్ అట్లా వస్తున్నాయి కదా, వాటితో పోలిస్తే కొంచెం చాలా బెటర్ అనిపించింది సినిమా. నేను దీంట్లో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే విజయ్ సేతుపతి ఆయన యాక్టింగ్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా న్యాచురల్గా చేశారు. అసలు చచ్చిపోయి పడిపోయినప్పుడు కూడా ఎంత రియల్గా ఉన్నారంటే ఎక్కడ ఇది యాక్టింగ్ అనే ఫీల్ ఎక్కడా రాలేదు. కొన్ని సీన్లు ఎమోషనల్ సీన్స్ కానీ వాళ్ళు చెప్పే వాయిస్ ఓవర్స్ కానీ మనుషుల్ని చాలా ఇన్స్పైర్ చేస్తాయి. ఈ సినిమాలో నాకు అనిపించింది ఏంటంటే వెట్రిమారన్ కాదు, రైటింగ్ స్టైల్ చాలా యూనిక్గా ఉంటుంది. నాకు అది బాగా అనిపించింది. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేది. జస్ట్ ఓన్లీ ఓల్డ్ కాకపోయినా ఎక్కువ లేదు, ఎక్కడ ఎఫెక్టివ్ ఎక్కువ లేదు. ఫస్ట్ పార్ట్కి ఉన్న దానికన్నా చాలా తక్కువ ఉంది అనే ఫీలింగ్ వచ్చింది. ఇంకొకటి సీన్లు ఫస్ట్ పార్ట్లో ఎలా అయితే చూడాలి అని క్రియేట్ చేశారో ఈ పార్ట్ అది అంత లేదు. కొంచెం చాలా నార్మల్గా వెళ్ళిపోయింది. ఏదో ఒక రియల్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అలా సరదాగా వెళ్ళిపోయింది. కానీ సినిమా చూస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా చూడొచ్చు.